ఆదిలాబాద్లోని రిమ్స్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ను మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ అన్ని జిల్లా కేంద్రాల్లో వర్చువల్ విధానంలో ప్రారంభించగా రిమ్స్లో డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి రాజా నరసింహ వర్చువల్ విధానంలో డే కేర్ సెంటర్ను ప్రారంభించి వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐకేఎస్ నుంచి ఇక్కడే కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. బాధితుల వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం చేశాము. లాస్ట్ గత 1 నుంచి మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నాము. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం గౌరవులైన హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎం గారు అందరూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మనని. సో లాస్ట్ వీక్ అంటే మన పోస్ట్ చేశారు ప్రారంభం అంతా స్టేట్ అంతా ప్రారంభించాము. ఏ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర పాలిటివ్ కేర్ 10 బెడ్స్ నడుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంకో 10 బెడ్స్ మనము డిస్ట్రిక్ట్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇనాగరేట్ చేసుకున్నాము. ఏదైతే ఓల్డేజ్ వస్తారో క్యాన్సర్ పేషెంట్ ఆశా వర్కర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, పిహెచ్సి మిడిల్ క్లాస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మన సెంటర్ పంపిస్తారు. ఆల్రెడీ రిమ్స్ హాస్పిటల్ మనము 3 months బ్యాకే 6 స్టాఫ్ నర్స్, 2 డాక్టర్లు, డాక్టర్ ఎస్ఎస్సీని అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిసిస్టియా, డాక్టర్ సురేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ, మిగతా 6 స్టాఫ్ నర్స్ ట్రైన్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ డైలీ 3 షిఫ్ట్లో ఉంటారు. మనకు కావాల్సిన ఏదైతే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అవుతారు. ఇక్కడ నుంచి మనకు ఒకటి సిఓఐ సెంటర్ ఫర్ ఎక్సలెంట్ అండ్ ఎంఎన్సీ క్యాన్సర్ మనకు ఎంఓఐ చేసుకున్నాం గవర్నమెంటే. మనకు పేషెంట్ అక్కడ రాగానే మనకు ఒక క్యాన్సర్ యూనిట్ సూపర్స్పెషాలిటీ డాక్టర్ చక్రశ్రీకాంత్ గారు రన్ చేస్తున్నారు. మనకు ఏమైనా మేజర్ ప్రాబ్లం వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అవుతారు. ప్లస్ కావాల్సిన డ్రగ్స్ కూడా నిన్న సప్లై చేశారు మనకు. ప్లస్ మనకు గవర్నమెంట్ ఒక 10 lakhs రూపీస్ వచ్చింది. వాట్ ఆర్ ద ఫర్నిచర్స్, ఎక్విప్మెంట్స్ ఏది కావాలని మేము కొనిసాము. అన్ని రెడీ ఉన్నాయి. మాకు వాళ్ళ విధంగా డిస్ట్రిక్ట్లో పిఎస్ నుంచి రెఫరెన్స్ కేసు ఏదైనా ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యి